హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలకు ఓడి ఇచ్చిన ప్రభుత్వం అండి. పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే 7 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఓడి. రాష్ట్రంలో 7 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అయితే అదర్ డ్యూటీ అండి, అంటే ఓడి సౌకర్యం కల్పించారు. వాటిలో తెలంగాణలో 4వ తరగతి ఉద్యోగుల సంఘంతో పాటు టీజీఓ, టీఎన్జీఓ, పీఆర్టీయూ, టీఎస్, యూటీఎఫ్, ఇక యూటీయూటీఎస్, అలాగే టీఆర్టీఎఫ్లు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి కేవలం జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సభ్యత్వం ఉన్న సంఘాలకు మాత్రమే అయితే ఓడి ఇవ్వడం గమనార్హము. ఈ సౌకర్యం సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని 2024 సంవత్సరానికి వర్తిస్తుందండి. గతంలో రాజకీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని చిన్న సంఘాలకు సైతం ఓడి ఇచ్చారు. గతంలో ఎన్నడూ పేరు వినని సంఘాలకు సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయితే ఓడి ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి.